మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. 2026 జనవరి మాసం వృశ్చిక రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ నెల ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్గా 2026లో మనం చెప్పుకున్నామండి. జూన్ తర్వాత ఒక కొత్త లైఫ్ వస్తుంది వీళ్ళకి, నో డౌట్ ఆన్ దట్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద దోషాలేమో ఒక గురువు దోషం తప్ప. అయితే మనం ఈ జనవరి మంత్లో చూసుకుంటే స్లోగా స్టార్ట్ అయ్యి సూపర్గా ఎండ్ అవుతుంది ఈ మంత్, నో డౌట్ ఆన్ దట్. చాలా వరకు గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత వీళ్ళకి గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. సంక్రాంతి పండగ తర్వాత వీళ్ళకి అదృష్టం పట్టకపోతుందంటే ఆశ్చర్యం అయితే ఏమీ లేదు అందులో. ఏ విధంగా అంటే వీళ్ళకి విశాఖ 4వ పాదము ఫస్ట్, ఇందులో ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అనురాధ 1, 2, 3, 4 పాదాలు, నెక్స్ట్ జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా ఈ వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారంగా చూసుకుంటే తో, నా, నీ, నే, నో, యా, ఈ, యు అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. సంక్రాంతికి సూర్యుడు మకర రాశిలో మారుతూనే ఆయనతో పాటు ఇంక 2-3 గ్రహాలను కూడా తీసుకొని మారుతున్నాడు ఆయన. ఒకరోజు అటు ఇటుగా అన్ని గ్రహాలు మారుతూ ఉన్నాయి. అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత 3వ స్థానంలో వీళ్ళకి 4 గ్రహాలు ఉన్నాయండి. అందులో దాదాపు అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. ఇదొక బెస్ట్ టైం, దెర్ ఈజ్ నో డౌట్ అన్ దట్. మనం డీటెయిల్స్ చూస్తే ఏ విధంగా అంటే సూర్యుని వల్ల ధనం, తర్వాత కుజుని వల్ల ధనలాభము, శుక్రుని వల్ల ప్రాస్పరిటీ, తర్వాత బుధుని వల్ల శత్రువుల ద్వారా ఛాలెంజెస్ ఉండే అవకాశం ఉంటుంది. సో చూసుకున్నారు కదండి, దాదాపు ఒక 80% బెస్ట్గా ఉన్న టైము వీళ్ళకి నడుస్తూ ఉందని చెప్పుకోవాలి. సూర్యుడు 2వ ఇంట్లో ఉండి వీళ్ళకి కొంచెం మిక్స్డ్ రిజల్ట్. ఫస్ట్ 15 days కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నా, సంక్రాంతి తర్వాత సూర్యుడు వీళ్ళకి అత్యంత ధైర్యాన్ని, సాహసాన్ని, రిస్క్ టేకింగ్ ఎబిలిటీని, దేన్నైనా ఢీకట్టగల సామర్థ్యాన్ని తీసుకొస్తున్నారు. ఇది ఏమని చెప్తారంటే నిత్య సంతోషం, బంధు సమాగమ, అర్ధలాభచ్చ పుత్రలాభం అంటారు. అంటే ఇవన్నీ పాజిటివ్ టర్మ్స్. సంస్కృతంలో ధనలాభం ఉంటుంది, పుత్రుల ద్వారా లాభం ఉంటుంది, అనుకున్న పనులు జరుగుతూ ఉంటుంది. ఫాదర్కి కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో శుక్రుడికి అద్భుతాన్ని ఇస్తూ ఉన్నారు. కుజుడు మొన్నటిదాకా కొంచెం ఫస్ట్ 2 weeksలో కొంచెం ఏమని చెప్తారు, సర్వకార్య వినాశనం ఏదైనా జరుగుతుంటే ఆటంకాలు వచ్చే విధంగా ఉన్న తర్వాత మారటంతో సంక్రాంతి పండుగ తర్వాత వీళ్ళకి అద్భుతాన్ని తీసుకొస్తున్నారు. ఒక బెస్ట్ టైం. ఇందాక సూర్యుడు ఎలా చేసుకున్నారో కుజుడు కూడా అలానే చేసుకుని వస్తూ ఉన్నారన్నమాట. ఏమవుతుందంటే వస్త్రలాభ ధన ప్రాప్తి, ఇష్టసిద్ధి కార్యావహ అని చెప్తారంట. అంటే ఈ టైంలో అనుకున్న పనుల లాభం ఉంటుంది, ధన ప్రవాహం వస్తుంది, ఏదైనా పనులు చేస్తే కలిసి వస్తుంది, అధికారులతో పేరు ప్రఖ్యాతులన్నీ తీసుకొచ్చుకుంటూ ఉంటారు. శత్రువుల పైన ఎడదే విజయం ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ప్రాఫిటబుల్గా ఉంటారు. సో చాలా బాగుందని మనం గమనించుకోవాలి. ఇంకా శుక్రుడు వీళ్ళకి ఇప్పటిదాకా మంచి మంచి బట్టలు వేసుకోవటం, చక్కగా ఉండటం, కలివిడిగా ఉండటం, అందరితో చేసుకుంటూ పోతూనే 3వ స్థానానికి వెళ్ళిపోవటంతో వీళ్ళ మాట మీద గౌరవము, వీళ్ళ మాట మీద చలామణి ఏదని చెబితే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్లేజర్స్, లవ్, రొమాన్స్ విషయంలో చాలా అద్భుతంగా ఉంటూ ప్లేజర్ ట్రిప్స్ వెళ్ళిన వాళ్ళకి చక్కగా విశేష సౌఖ్యాన్ని కలిగిస్తూ అద్భుతంగా ఉన్నారు. అయితే వీళ్ళకి శత్రు వృద్ధి, ఈ టైంలో శత్రు వృద్ధి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది బోత్ శుక్రుని వల్ల అనుకోవచ్చు, అలానే బుధుని వల్ల కూడా శత్రు వృద్ధి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ శత్రువులతో కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని మిమ్మల్ని వాళ్ళకి ఒక కంట మీద మీ ఒక కన్ను వాళ్ళ మీద వేసి పెట్టుకోండి. మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేసుకోదు, దాని దాకా సిచ్యువేషన్ని తీసుకెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయంలో వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులు ఎప్పుడు గుడ్ న్యూస్ వినొచ్చు అంటారు? పర్టికులర్ టైం ఏదన్నా? సంక్రాంతి తర్వాత వీళ్ళకి గుడ్ న్యూస్లు, అపాయింట్మెంట్లు. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి అంటారు? వీళ్ళకి వైవాహిక జీవితం బాగుందండి. ఇంతకుముందు ఇబ్బంది పడినా ఇప్పుడు అంతా సెట్ చేసుకొని చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళు అర్ధాష్టమ శనితో కొంతకాలం బాధపడి ఉన్నారు. బట్ లాస్ట్ ఇయర్ అంతా ఫేడ్ అయిపోయింది, ఒక నార్మల్గా వస్తుంది. రేపు గురువు మారుతుంటే ఇంకా అనుకూలంగా ఉంటుంది. సో అధికంగా శత్రువులు ఉన్నారనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? సార్, కొన్ని సమస్యలు చిన్నదని వదిలేయకూడదండి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. వీళ్ళకంతా బాగుండబోతుంది, ఇప్పటిదాకా బాగున్నారు కాబట్టి చండీ హోమము, చండీ పారాయణం ఖచ్చితంగా చేయించుకోండి. మీ దరిదాపులకు ఎవరు రారు ఈ రాశి వాళ్ళకి. అంతా బాగుంది, చక్కగా వెళ్ళండి. ఈ టైంలో మీరు ఇందాక విధంగా ఎవరన్నా భార్యాభర్తల మధ్య సరిగా లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ విశేష హోమం చేయించుకోవాలి.
ఎట్లాంటి ఏమంటారు భార్యాభర్తల సంబంధమైన మా పెళ్ళి కాని వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటే జూన్ తర్వాత పెళ్ళి అవుతుంది వీళ్ళకి. ఈలోపు ఆరోస్కోప్ చెక్ చేయించుకొని ఆరోస్కోప్ క్లీనింగ్ ప్రక్రియ ఉంటే చేసుకొని కాలసర్ప దోషం, వివాహ దోషాలు అవన్నీ ఉంటే చెక్ చేయించుకొని ఆ టయానికి ఇప్పటి నుంచి చేసుకుంటూ ఉంటే రేపు వచ్చే వాళ్ళకి మాఘమాసం కానివ్వండి, ఆ తర్వాత ఇంకా అనుకూలంగా ఉండి త్వరగా పెళ్ళే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. వీళ్ళు ఇవి కాకుండా ధనానికి ఎవరైనా ఇబ్బంది పడిపోతుంటే జనరల్గా ధనం సంపాదిస్తూ ఉంటారు. ధనం అసలు సంపాదించే సోర్సే ఉండదు. కొంతమందికి తిరుగుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, ఎక్కడ ధనం వస్తుందో అర్థం కాదు. ఇంకా సోర్సెస్ ఆఫ్ అలా సోర్సు ఇంకే మూలం ధనం ఎక్కడ ఏదో ఒక మూలం నుంచి మనకు రావాలి కదండి. ఆ జాబు లేదంటే బిజినెస్లో పలానా క్లయింట్ రావాలి కదా. ఇలా ఎప్పుడు ఎక్కడ కనుక ధనానికి సంబంధించిన ఒక సోర్సు, ఒక మూలం మాకు దొరకటం లేదండి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే చక్కగా కలిసి వస్తుంది. ధన ప్రవాహం వీళ్ళకు నిండుతూ ఉంటుంది. అది కొంచెం ఎక్స్పెన్సివ్, 3 days 1,00,000 మంది జపం చేయించాలి, ఇదంతా ఉంటుంది. బట్ కొంత మాకు అంత లేదండి స్తోమత ఉన్నప్పుడు అట్లీస్ట్ వీళ్ళకు కనకదార స్తోత్రాన్ని డైలీ చదువుకోవటము, కుబేర పాశుపత అభిషేకం అని ఉంటుందండి. 2 బ్రాహ్మణోత్తముల దగ్గర చక్కగా అక్కడ పురోహితుల దగ్గరికి వెళ్ళేసి ఏమంటే మాకు కుబేర పాశుపత అభిషేకం చేయాలి, లేదంటే మహాలక్ష్మి విశేష హోమం చేయించుకోవాలనుకున్నప్పుడు మీరంతా ఎఫర్ట్ పెడుతున్నారు కానీ రావట్లేదు, అది బియాండ్ మీ కేపబిలిటీ ఉన్నప్పుడు సరెండర్ టు ద డివైన్. ఎప్పుడైతే మీరు దేవుడి దగ్గరికి ఏమంటారు దేవ పాదాలకి శరణం అని మీరు అనుకుంటే అప్పుడు దేవుడు మీ దగ్గరికి వస్తారు. అప్పుడు దేవతను ప్రార్థించుకోవాలంటే మంత్రం ఉండాలి కదండి, మంత్రాధీనం దైవం అంటారు కదా. మీకు రాదు కాబట్టి 2 బ్రాహ్మణోత్తములు పిలిపించుకొని చక్కగా వాళ్ళకి నమస్కారం చేసి మర్యాదలు చేసి దక్షిణ గట్టిగా ఇవ్వండి, ఇచ్చేసి. ఎందుకంటే అది కూడా ఒక సేవ. ఎప్పుడైతే గురువులకి పండితులకి మనం ధనాన్ని ఇస్తూ ఉన్నాం అమ్మవారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే అమ్మవారి వాళ్ళ బ్రదరు శుక్రాచార్యుడు, ఆయన కూడా గురువే. అందుకని చెప్పేసి వాళ్ళకి ఇచ్చుకొని చక్కగా వాళ్ళ చేత చేయించుకుంటే ఒక 45 daysలో ధన ప్రవాహం స్టార్ట్ అయిపోతుందండి. నేను చాలామందికి చేశాను, చేయించాను. ఈ వీడియోని వాళ్ళు అక్కడక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు చేసుకుని నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇవన్నీ చెప్పడానికే ఈ యొక్క వృశ్చిక రాశి ఫలాలు కూడా నేను చెప్పుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళు 10 అంతలు ముందుకు వెళ్ళాలని చిన్న బ్లాకేజెస్ ఉంటే ఫస్ట్ హై ప్రయారిటీతో క్లీన్ చేసుకొని హారోస్కోప్ చెక్ చేయించుకొని చక్కగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనం కోరుకున్నాం. ఓవరాల్ ఈ రాశి వాళ్ళందరికీ ఈ జనవరి మాసం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.